ఎవరైనా ఒక ముఖ్య నాయకుడి పైన ఏ దుండగుడైనా సరే దాడి చేస్తే, ఏ రకంగా దాడి చేసినా సరే అందరూ ఏకమై ఖండించాలి. అది రాజకీయ వ్యవస్థకి కాక సామాజిక వ్యవస్థకు కూడా చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఆ విషయంలో ఉచ్చనీచాలు మర్చిపోయి ప్రతిపక్షాలు కానీ, అలాగే ఎల్లో మీడియా అంటారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా కానీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన ఆ రోజు దాడి జరిగింది. అది ఎట్లా వచ్చింది ఏమిటనేది తర్వాత దర్యాప్తులో ఇప్పుడు వివరాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఆయనకి గాయమైతే కూడా అది డ్రామా అని తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ చాలా నాసి రకమైనటువంటి ప్రామాణిక, అంటే రాజకీయాల్లోకి ఉండడానికి వీల్లేని వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడి మొదటేమో చంద్రబాబు గారు కొంచెం డ్రామా ఆడినా తర్వాత అసలు మొత్తం విశ్వరూపం చూపించేస్తున్నారు. రాధాకృష్ణ రాసినట్టున్నాడు గులకరాయి డ్రామా అని, ఈయన చంద్రబాబు గారు పట్టుకున్నాడు గులకరాయి అని. ఆ గులకరాయితో కొట్టుకు చూడొచ్చు కదా మీ ఇద్దరు, ఎందుకు గొడవ లేకుండా పోద్దుగా. పవన్ కళ్యాణ్కి అయితే దండలో రాయి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు చూడండి ఎంత నీచంగా అసలు ఇవి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు సరెండర్ అయితే అయ్యాడు, కానీ ఇంత నీచంగా దిగజారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో అసలు ఒక వ్యక్తిత్వం లేదు, ఒక పరువు లేదు, ఒక ప్రతిష్ట లేదు. మరి ఎంత దిగజారిపోయి జనసేన మొత్తాన్ని తాకట్టు పెట్టడం కాకుండా తను చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఊడిగం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు గారిని అయితే మెచ్చుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ని తనకెక్కడ తనకు సమాన స్థాయి అని మొదట చెప్పుకున్నాడు కదా, నేను ముందు కాదు వెనక కాదు పక్కన ఉంటామన్నాడు కదా. చివరికి నువ్వు కాదు, నా పక్కన కాదు కదా, కిందకి నాకు 10 కిలోమీటర్ల వెనకాల ఉంటావు నువ్వు అని ఆయన్ని ఖతం చేసి పడేసినా కూడా ఈ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నిజంగా ఊడిగం చేస్తున్నాడు, నిజంగా ఊడిగం చేసినట్లుగానే వ్యవహరిస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఇటువంటి విషయాల్లో ఎంత పద్ధతిగా మాట్లాడాలి. ఇంకా నాగబాబు గారు కొంత పద్ధతిగా మాట్లాడాడు కదా మొదట ఎట్లా ఉన్నా కానీ, ఇప్పుడు ఏమంటాడు చూడండి, సొంత బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిపై ఎవరైనా దాడి చేయగలరా? పవన్ కళ్యాణ్ గారికి ఇంత నీచంగా మాట్లాడటం అనేది బహుశా చంద్రబాబు గారి దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఒకప్పుడు వీళ్ళిద్దరూ తిట్టుకున్నారు, ఇప్పుడు ఇద్దరు పొగుడుకుంటున్నారు. చంద్రబాబు అంత నిజాయితీ పరుడు లేనట్టు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఇదే చంద్రబాబుని అవినీతిపరుడు, అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు లోకేష్ అని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ ధురంధరుడు, ఏదో ఆయన తోసిన పదాలతో ఆయన మాట్లాడుతుంటే ఈయన చంద్రబాబు గారు బెదిరింపులకు అదరని యోధుడు పవన్ అండి. సరే పొగుడుకోండి, కానీ కొన్ని ఘటనలు జరిగినప్పుడు పద్ధతిగా వ్యవహరించాలి. మా ఏ పార్టీ వాడైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి మీద దాడి చేసిన వ్యక్తిని మీద చర్య తీసుకోండి చెప్పాలి. మొదట అదే చెప్పారు కదా, మీరు చర్య తీసుకోండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి మీద అని చెప్పారు కదా. పోలీసులు అసలు ఏం చేస్తున్నారని ఈనాడు రామోజీరావు రాశాడు కదా. పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు అప్పటికప్పుడని ప్రశ్నించాడు కదా. ఇప్పుడు పట్టుకున్న తర్వాత చంద్రబాబు ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు చూడండి, ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు అయితే గులకరాయి నాటకం అంటూ నా మీద పవన్ కళ్యాణ్ మీద దాడులు జరిగినప్పుడు కనీసం ఖండించలేదు, ఆయనపై గులకరాయి దాడి జరిగిన ఇద్దరం ఖండించామని ఒక హేళన పూరితంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఖండించాడు చెప్పమనండి. ఇక్కడ కూడా అబద్ధం ఆడాలా? అసలే అబద్ధాలు మీకు విశ్వసనీయత లేదని మీ జనమంతా అనుకుంటున్నారని మీ బృందమే చెప్పిందట, రాబిన్ శర్మ బృందం ఇవాళ వార్త కూడా వచ్చింది. అటువంటిప్పుడు కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ శుభ్రంగా అసలు ఏది దండతో వచ్చిందేమో రాయని చెప్పి పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు దాన్ని పట్టుకుని చంద్రబాబు గారు ఆయనకు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. తర్వాత పోనీ వీళ్ళు ఇప్పుడు పట్టుకున్నారు అక్కడ మన అజిత్ సింగ్ నగర్ దగ్గర ఏదో కాలనీలో, వడ్డర కాలనీ ఏదో, దాంట్లో నుంచి కొంతమందిని మొత్తం 60 మందిని ఎంక్వైరీ చేసి మొత్తం CCTV ఫుటేజ్ కానీ వాటన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత కొంతమంది పట్టుకున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది పోలీసులకి, వాళ్ళే చేశారని ఎందుకు ఉంటుంది? ఏదో ఆధారం దొరకకపోతే చేయరు కదా, కనీసం ఆంగితం కూడా ఉండాలి కదా. ఒకవేళ నిజంగా అమాయకులైతే వాళ్ళకి అక్కడ నష్టం జరిగింది. మరి బొండావమ్మ గారు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు? వెళ్ళకూడదు, అవసరమే ఉంది ఆయనకి, ఆయన తప్పు చేయనప్పుడు. అంటే ఏదో భయం లోపల భయం ఉండబట్టే కదా. ఇరికిచ్చేది అంటే ఇరికిచ్చే అలవాటు మీరు తుని రైలు దగ్ధం జరిగితే మీరు వచ్చేమన్నారు? రాయలసీమ గోండాలు వచ్చారు, కడప రౌడీలు వచ్చారు, పులివెందుల నుంచి అక్కడి నుంచి వచ్చారు అని మీరే చెప్పారు. తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు? మొత్తం కాపు నాయకులందరిని అరెస్ట్ చేశారు. సో అదే ప్రకారం అన్ని ప్రభుత్వాలను అట్లాగే చేస్తుందని మీ ఉద్దేశమా? పైగా ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ పరిధిలో కదా పోలీసు వ్యవస్థ అంతా నడుస్తుంది. ఇప్పుడు దానికి అంటగట్టి ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెత్త రాయ,
దాన్ని నీళ్ళు పట్టుకుని మాట్లాడి వీళ్ళ పరువు పోగొట్టుకుని వాళ్ళు ఎట్లాగో బట్టలు తీసి చూస్తున్నారు. రాజకీయ నాయకులుగా మీకన్నా పద్ధతి ఉండాలి కదా. మొన్న అట్లాగే నా మీద కూడా దాడి జరిగిందని చంద్రబాబు గారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే తెర వస్తే అక్కడేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ అన్యాయం, ఆ కుర్రాడు చెబుతున్నాడు చేయి తగిలితే రాయి తగిలిందని ప్రచారం చేసే దౌర్భాగ్యం అంటే ఇంకేమన్నా పాపం ఆ కుర్రాడిని తెగొట్టారట. ఎంత ఇప్పుడు ఏ నాయకుడి మీద దాడి జరగకూడదు. జగన్ గారికి అంత స్థాయిలో దెబ్బ తగిలితే పొరపాటున కొంచెం కింద దిగితే కన్ను దెబ్బ తినేది, ఇటు తగిలితే ఇంకేం జరిగి ఉండేదో. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కన్నుకి వాచిపోయి ఇదైతే ఆ మాత్రం మానవత్వం కూడా లేకుండా వీళ్ళు మాట్లాడితే చివరికి ఆ నిందితుల్ని సంబంధించి అనుమానాస్పద వ్యక్తుల్ని తీసుకెళ్ళి పోలీసులు ప్రశ్నిస్తుంటే కూడా వీళ్ళు ఈనాడు వాళ్ళు చాలా సానుభూతిగా రైటు ఈ లెక్కన వీళ్ళు ఖచ్చితంగా రాజీవ్ గాంధీ హంతకుల్ని అలాగే ఇందిరాగాంధీ హంతకులను కూడా సమర్థించే పరిస్థితికి వెళ్ళారేమో. ఇలాంటి రామోజీరావు గారు, ఇలాంటి రాధాకృష్ణ వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటే చంద్రబాబు లాంటి వాళ్ళు బహుశా గాంధీ గారిని హత్య చేసినటువంటి గాడ్సేని కూడా గాడ్సేని అరెస్ట్ చేస్తారా, లేకపోతే గాడ్సే వాళ్ళ బంధువులంతా బాధపడిపోతున్నారు, చాలా దిగులు పడుతున్నారు, పిల్లలు ఏమైపోయారని దిగులు పడుతున్నారు, పిల్లలంతా అడుగుతున్నారని ఇట్లా రాసే పరిస్థితికి వెళ్ళుండేవాళ్ళేమో. అదృష్టవశాత్తు ఆ రోజుల్లో ఇలాంటి నాయకులు లేరు, ఇలాంటి పత్రికలు లేవు కాబట్టి, మీడియా లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్థాయిలో రాసిండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ జరిగిన ఘటనలో వాస్తవంగా ఖచ్చితంగా నిజమైనటువంటి వ్యక్తినే పట్టుకోవాలి, దాంట్లో ఎవరు కాదనరు. నిజం వీళ్ళు ఎవరిని పట్టుకుంటే వాళ్ళందరినీ నిజం కాదని చెప్పేస్తే అట్లా అది మొన్నదాకా ఏం రాశారు, ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ఎస్పీలు అంతా తెలుగు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అదని ప్రచారం చేశారు, వాళ్ళని బదిలీ చేశారు. ఇప్పుడు వాడు కొత్త వాళ్ళు వచ్చి 10 రోజులు అవ్వలేదు, వీళ్ళు ఎంతకంటే గౌరవం అని ఇప్పుడు మళ్ళీ రాస్తాం. అంటే మీ సిబ్బందిని తీసుకెళ్ళి ఎస్పీలు గాను కలెక్టర్ గారిని పెట్టుకోండి, లేకపోతే రామోజీ గారు ఏమి దౌర్భాగ్యం, పాపాల పుట్టని జగన్ మీద రాస్తావా? మీరు చేస్తున్న పాపాల ముందు అసలు ఎవరైనా చూడగలుగుతారా? ఇంత పాపాల పుట్టగా మార్చి ఈనాడిని భ్రష్టు పట్టించుకుంటున్నారంటే మరి ఏం సాధిస్తారో ఏం పాడో. కానీ అంటే తెలుగుదేశం పార్టీ గెలవటం లేదన్న దుగ్ధతోటి భయంతో ఈ రకంగా చేస్తున్న సంగతి, సర్వేలన్నీ కూడా జగన్ గారికి అనుకూలంగా ఉన్నాయనే విషయం అర్థమయ్యి ఇంకా ఇంకా రెచ్చిపోయి రాయాలని తాపత్రయం తప్పితే ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఈ కేసులో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందేమో అనేటువంటి అభిప్రాయం మాబోటి వాళ్ళకు కూడా వస్తుంది. లేకుంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు, పిచ్చి వ్యాఖ్యలు చేసి ఉండేవాళ్ళు కాదు. రాయి విసిరిన వాడిని రక్షించడానికి ఇప్పుడు వాళ్ళు పూనుకున్నట్టుగా ఉంది. పైగా మాకేం పని పాట లేదా అని పవన్ కళ్యాణ్ అంటాం. ఏందో ఆయనకి అసలు ఆయన దానికంటే తెలుగుదేశంలో చేరిపోయి మొత్తం పార్టీని రద్దు చేసుకుంటే కాస్త గౌరవం ఉంటుంది. ఏంది దరిద్రం. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ రామోజీరావు రాధాకృష్ణులు గులకరాయి రాతలు రాసి గులకరాయి లక్షణాలతోటి, చిల్లర లక్షణాలతోటి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. ఎవరి మీద దాడి జరిగినా, మరి చంద్రబాబు గారి మీద నక్సలైట్లు దాడి జరిగినప్పుడు వాళ్ళలో ఎస్సీలు బీసీలు లేరా? మరి ఆ ఎస్సీల మీదకి ఎందుకు వెళ్ళారు, బీసీల మీదకి ఎందుకు వెళ్ళారని మరి ఎప్పుడైనా అన్నారా? ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా అనలేదు కదా. కానీ ఇప్పుడు బీసీని వాళ్ళని తీసుకెళ్తారా అని అచ్చెన్నాయుడుని పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పాల్సిన వాళ్ళు బీసీ ఎస్సీ అని చెప్పి, మరి ఇప్పుడు చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు బీసీల మీద పోటీ చేస్తున్నారు. ఇద్దరైతే మహిళల మీద పోటీ చేస్తున్నారు కదా. మరి విత్డ్రా చేసుకోండి, బీసీల మీద పోటీ చేస్తారా అని. కాబట్టి ఇట్లాంటి పిచ్చి డైలాగులతోటి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇలాంటి వాటిలో అలా పద్ధతి లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరువు పోగొట్టుకుంటుంటే, రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నానా అరాచకంగా చివరికి ముఖ్యమంత్రి మీద దాడి చేసే వాళ్ళకి సైతం మద్దతు ఇచ్చేలాగా తయారయ్యి గతంలో తమ ఏం రాశారో దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు రాస్తూ పరువు పోగొట్టుకుంటున్నారని చెప్పాలి. అందుకే చివరికి అదృష్టవశాత్తు గాంధీ గారి హత్య జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అప్పుడు గాంధీ గారినే తప్పుపట్టి ఉండేవాళ్ళేమో, గాడ్సే గారికి మద్దతు ఇచ్చి ఉండేవారేమో అన్న అనుమానం కలుగుతోంది. ఇది దురదృష్టం.